గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ సాహు సార్, వెల్కమ్ టు జూమ్ సార్. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి, అందరూ కూడా సార్ని వెల్కమ్ చేయండి. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ టు జూమ్ మీటింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి లీడర్స్. సో ఈరోజు సార్ మన జూమ్కి రావడం మన అదృష్టం అండి. గుడ్ మార్నింగ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఓకే సార్, సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. రవి సార్కి, మీకు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ టైంలో మీరు అందరూ 5:30కి జూమ్ చేసుకుంటున్నారు. ఈరోజు 6 o'clock పెట్టారు, సో చాలా గ్రేట్. 5:30కి లేచి మీరు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి. సో మార్నింగ్ టైము మన బిజినెస్ కోసం డిస్కషన్ చేయడం, మన బిజినెస్ కోసం మాట్లాడుకోవడం, మన బిజినెస్ కోసం తెలుసుకోవడం అనేది అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఏదైతే మనము ఆలోచిస్తాము, ఏదైతే మనము మాట్లాడుకుంటామో, దేనికోసం అయితే మనం తెలుసుకుంటాం, సో ఇదే మనకి డే అంతా మన మైండ్లో నడుస్తుంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ టైము మన మీటింగ్ కోసం, అదే మన బిజినెస్ కోసం, మన టార్గెట్ కోసం, మన సక్సెస్ కోసం మనం మాట్లాడుతున్నాం అంటే దిస్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండి. సో గ్రేట్ ఆపర్చునిటీ. సో మీరు అందరూ చాలా గ్రేట్ పర్సన్. మీరు అందరూ గ్రేట్గా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటాను. సో నాకు పిలిచినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. సో గ్రేట్ థింగ్స్ అండి. సో ఫ్రెండ్స్, సక్సెస్ కావాలి, సక్సెస్ కోసమే మనం మాట్లాడాలి, సక్సెస్ కోసమే మీకు కూడా సక్సెస్ ఎలాగవుతాము అని మీకు చాలా మటుకు బట్ తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఆఫ్ సక్సెస్ ఏముంటుందంటే అందరికీ అన్నీ తెలివండి. అందరికీ అన్నీ తెలిస్తే కాదు, నాకు చాలా మటుకు తెలుసు అని అందరు అనుకుంటారు, కానీ అదే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి తెలిసి ఎప్పుడైతే మనం అనుకుంటామో మన మైండ్ నేర్చుకోదు. ఆకలి ఉన్నప్పుడు మీరు తింటారు, కానీ నేను కడుపు నిండుగా ఉందంటే మీరు ఏం తింటారండి? ఎంత ఫుడ్ ఎవడు పెట్టాలి తినలేరు కదా. అట్లాగే నేర్చుకోవడం అనేది కూడా మేము నేర్చుకోవాలా అనుకుంటే నేర్చుకుంటాడు తప్ప నాకు అన్నీ వచ్చు, లేదంటే నాకు చాలా మటుకు తెలుసు అని ఈ మైండ్ సెట్ ఉందనుకోండి, ఈ ఫీలింగ్ ఉందనుకోండి, ఈ థింకింగ్ ఉందనుకోండి, అసలు నేర్చుకోవడం అనేది సమస్య లేదండి. చాలా మంది వెస్టీజ్ చేస్తున్నారు, వెస్టీజ్ నచ్చింది, బాగుంది అని వెస్టీజ్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే వాళ్ళకి నచ్చింది ఎవరికైనా ప్లాన్ చెప్పారు, వాళ్ళు వినలేదనుకో వీళ్ళు నెగిటివ్ అయిపోతారు. అలా నెగిటివ్ అయిపోతారు అంటే ఎంత మంచి విషయం చెప్తే వాళ్ళు వినరు, ఎంత మంచి బిజినెస్ చెప్తే వినరు అని చెప్పేసి ఇలాగా మాట్లాడుకుంటారు అనమాట. యార్ మీరు మంచిగా చెప్తున్నాడు, బట్ వాళ్ళకి మంచిగా అర్థం అవ్వాలి కదా. మీరు మంచి విషయమే చెప్తున్నాడు, కానీ వాళ్ళకి మీరు మంచిగా అర్థం చేసి చేపించుకోలేకపోతున్నాడు. ఎందుకు? మీరు మంచిగా నేర్చుకోలేదు. మీరు ఒకటే విషయం నేర్చుకున్నాడు, ఇది మంచి కంపెనీ, మంచి ప్రొడక్టు, మంచి ప్లాను అని ఇది ఒక్క విషయం నేర్చుకొని మీరు ఇది ఒకటే విషయం వాళ్ళకి నేర్పిస్తున్నాడు. కానీ ఓకే, ఇది మంచిది, దీన్ని బిజినెస్ నేను అలాగే చెయ్యాలి, దీన్ని ఎలా ముందుగా తీసుకెళ్ళాలి, దీన్ని టీం ఎలా కట్టాలి, ఇవన్నీ మనం చెప్పగలగాలి కదా. ఇవన్నీ మనం చెప్పలేకపోతున్నాం. చాలా మంది లీడర్స్కి చూస్తున్నాం అనమాట నేను. సో ఏదైతే ఇప్పుడు నేను అబ్జర్వేషన్ చేస్తాను, ఏదైతే నేను టీంలో జరుగుతుంటుంది చూస్తుంటాను, కొంతమంది సక్సెస్ అవుతుంటాడు, కొంతమంది సక్సెస్ కోసం ఇద్దరు చూస్తుంటుంటాడు. కానీ
సక్సెస్ కి కావాల్సింది ఏంటంటే నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. అంటే ప్రయత్నం చేయట్లేదా అంటే వాళ్ళు ప్రయత్నము కావాలని చేయట్లేదని కూడా కాదండి, వాళ్ళకి నేర్చుకోవాలా ఉంది. కానీ ఇక్కడ చిన్న ఫీలింగ్ ఏముంది, నాకు చాలా మట్టుకు తెలుసు, నాకు ఈ ప్లాన్ అర్థమైంది, నాకు ఈ బిజినెస్ అర్థమైంది, ఇది మంచి బిజినెస్ అంటే ఈ మంచి బిజినెస్ ఒక్కటే అర్థమైంది, అంతే తప్ప మిగతా ఏటి అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్. అక్కడే మిస్టేక్ జరిగిపోతున్నాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఇది మంచి బిజినెస్. సో దీనికోసం మనము నేర్చుకోవాల్సిందే. దీనికోసము నేను నేర్చుకుంటాను, చేస్తాను. అండ్ నెక్స్ట్ లీడర్ ఎవరైతే మన టాప్ లో లీడర్స్ ఉన్నారు, మన అప్లయన్స్ లో ₹1,00,000 పైపడి సంపాదించే వాళ్ళు ఉన్నారు, మన అప్లయన్ లో డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగైతే డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎలాగైతే నేర్చుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళలాగా నేను కూడా నేర్చుకుంటాను, వాళ్ళలాగా నేను కూడా సంపాదించుకుంటాను. సో స్కూల్ ఉంటది, కాలేజ్ ఉంటది. అక్కడ చూడండి, అందరూ టీచర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ప్రొఫెసర్ కానీ, ఒకరు మ్యాథ్స్ చెప్తారు, ఒకరు ఫిజిక్స్ చెప్తారు, ఒకరు కెమిస్ట్రీ చెప్తారు, ఒకరు హిందీ చెప్తారు, ఒకరు ఇంగ్లీష్ చెప్తారు. కానీ అన్ని అక్కడ చెప్తే అవుతుందా? ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కరు పర్ఫెక్షన్ ఉంటుంది. వాళ్ళు దాని మీదే దృష్టి పెట్టారు, దాని మీదే మాస్టర్స్ చేశారు. కాబట్టి అదే క్లాస్ చెప్తే, అదే సబ్జెక్ట్ చెప్తేనే పిల్లలకి బాగా అర్థం అవుతుంది. కాబట్టి మనం ప్రతి సబ్జెక్ట్ స్పెషల్గా టీచర్ ఉంటారు, ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఉంటారు, అవే చెప్తారు కాబట్టి సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. సో అందరికి అన్ని తెలివి అండి. ఏం తెలుస్తుంది? పోనీ తెలిసినా దాని మీద ప్రాక్టీస్ లేదనుకోండి, ప్రాక్టీస్ లేకపోయినా కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే గుర్తు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం జాబ్లో ఉన్నారు అదే మీకు తెలుస్తుంది, మీరు ఏ బిజినెస్ లో ఉన్నారు అదే మీకు తెలుస్తుంది. బిజినెస్ లో మీరు రాణించాలి అంటే ఖచ్చితంగా మన వెస్టేజ్ మీటింగ్స్, ట్రైనింగ్స్ మనం వినాలి. ఎవరు వచ్చే ట్రైనింగ్ చెప్పరు కదా, వాళ్ళు వచ్చే మీటింగ్ చెప్పరు కదా, ఎవరు చెప్తారు? ఇందులో సక్సెస్ అయ్యే వాళ్ళు చెప్తారు. సక్సెస్ అయ్యే వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, సబ్జెక్ట్ తో పాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. ఎక్స్పీరియన్సే చాలా పెద్ద గురువు అంటారు. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ బిగ్ గురువు అంటాడు. సో సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ అవుతారు, సిస్టమ్ని పాటించగలుగుతారు, అందుకే సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీటింగ్స్ అయినా ట్రైనింగ్స్ అయినా ఎవరు చెప్తారు? సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. జాగ్రత్తగా మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతాను, నాకు బాగా అర్థమైతే నా టీంకి బాగా అర్థం చేయించగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్? సో సక్సెస్ఫుల్ పర్సనే చెప్తారు. లేదు అంటే కంపెనీ ట్రైనర్ చెప్తారు. కంపెనీ ట్రైనర్ అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్షన్ ఉంటేనే కదండి కంపెనీ వాళ్ళకి ట్రైనర్గా తీసుకుంటారు. ట్రైనర్ అంటే ఎంత పర్ఫెక్షన్ ఉంటుందండి, మీ అందరికీ తెలుసు. సో అంత పర్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే కంపెనీ తీసుకుంటాడు. సో పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు మనం వినాలి. అంతేగాని నాకు చాలా మట్టుకు తెలుసు, అన్ని తెలుసు అయితే అనుకోరు. ఎందుకంటే అన్ని తెలుసు అనుకుంటే ఇప్పుడు మీరు జూమ్లో అటెండ్ కారు. చాలా మట్టుకు తెలుసు అయితే మాత్రం అనుకుంటారు చాలా మంది. అది మీలో లేని వాళ్ళైతే వెరీ గుడ్. మీకు లేదు అంటే మీరు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఎస్, నాకైతే నేర్చుకోవడం తత్వం ఉంది అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. లేదు అంటే నేను నేర్చుకుంటాను, ఎక్కడి నుంచి నేను నేర్చుకుని తపన పెంచుకుంటామని ఒక సంకల్పం తీసుకుని హ్యాపీ ఫీల్ అవ్వండి. మీరు ఎనీ పరిస్థితుల్లో ఎనీ కాస్ట్, ఎనీ పరిస్థితుల్లో మీరు హ్యాపీ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. హ్యాపీ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో హ్యాపీ ఫీల్ అవ్వడానికి తగ్గట్టుగా సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా మనం ఆలోచిస్తేనే, హ్యాపీనెస్కి తగ్గట్టుగా ఆలోచిస్తేనే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకేనా? సో అట్లాగే సక్సెస్కి తగ్గట్టుగా మనం ఆలోచించాలి, సక్సెస్కి తగ్గట్టుగా మనం ఉండాలి, సక్సెస్కి తగ్గట్టుగా మనం నేర్చుకోవాలి, సక్సెస్కి తగ్గట్టుగా మనం ఫాలో అవ్వాలి, సక్సెస్కి తగ్గట్టు మన సిస్టమ్ కూడా ఫాలో అవ్వాలి అన్నమాట. సో ఏదైనా సరే మనకి ఏం కావాలి దానికి తగ్గట్టుగా మనం ఉండాలండి. నాకు ఏం కావాలి దానికి తగ్గట్టుగా మనం తయారవ్వాలండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరందరూ ఎప్పుడు నేర్చుకుంటాడు అంటే
ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఒక టార్గెట్ ఉండాలి. మన లైఫ్కి, మీ లైఫ్కి ఒక టార్గెట్ ఉండాలి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, బిఫోర్ దాట్ నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా 10 to 20,000 సంపాదిస్తున్నాను. సో అక్కడ ఏమవుతుంది అంటే 10 to 20,000 నార్మల్ డేస్లో ఓకే, దాన్నే మనము బడ్జెట్ కింద తయారు చేసి మేనేజ్ చేస్తున్నాం. కానీ ఏదైనా పిల్లలకి ఫీజు కట్టాలన్నా, ఓకేనా, పిల్లలకి ఫీజు కట్టాలన్నా, హౌస్ రెంట్ కట్టాలన్నా, ఏదైనా పండగ వచ్చినా, ఏదైనా ఎగ్జామ్స్ వచ్చినా, అంటే ఇబ్బంది పడుతున్నాం. సో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆ ఇబ్బంది వచ్చినప్పుడు కల్లా నాకు కూడా దేవుడు మంచి అవకాశం ఇస్తారు. మంచి అవకాశం ఇస్తే నేను కూడా లక్షల్లో సంపాదించడానికి నేను చాలా ప్రయాసపడతాను, చాలా ప్రయత్నం చేస్తాను, చాలా వర్క్ చేస్తాను, చాలా నేర్చుకుంటాను అని ప్రతి క్షణము అఫర్మేషన్ చేసేవాళ్ళం అనమాట. అఫర్మేషన్ చేసేవాళ్ళం. ఎప్పుడు అఫర్మేషన్ చేస్తే ఇప్పుడు ఉన్న లైఫ్ అలాగే ఉంటే కనుక నేను చాలా ఇబ్బంది పడతాను. నేను నెలకి ₹1,00,000 పైపడి సంపాదిస్తే నా లైఫ్ చాలా బాగుంటుంది అంటే నాకు తెలుసు తెలియక నా జీవితంకి, నా లైఫ్కి ఒక టార్గెట్ సెట్ అయింది. నేను ₹1,00,000 పైపడి ఎవ్రీ మంత్ నా మంత్లీ ఇన్కమ్ 1,00,000 పైపడి ఉండాలి అని నాలో ఒక టార్గెట్ ఫిక్స్ అయింది. సో ఆ టార్గెట్ ఫిక్స్ అవ్వడమే నెక్స్ట్ స్టార్ట్ అవుతుందండి. సో నేను ఎలాగైతే టార్గెట్ ఫిక్స్ చేసుకొని వచ్చానో నాకు టార్గెట్ రీచ్ అయ్యానండి. అట్లాగే నా టీంలో అలాగైతే నాతో మాట్లాడినప్పుడు ఈ టార్గెట్ కోసమే మాట్లాడాను. నేను టార్గెట్ ఫిక్స్ చేశాను కాబట్టి అయింది కదండి. మీరు కూడా టార్గెట్ ఫిక్స్ చేయండి, మీకు కూడా అవుతుంది. పార్ట్ టైం, ఫుల్ టైం మ్యాటర్ కాదు. ఫిజికల్గా మీరు పార్ట్ టైంగా ఉండొచ్చు, కానీ మెంటల్గా మీరు ఫుల్ టైంగా ఉంటారు. ఎప్పుడు మీ టార్గెట్కి తగ్గట్టుగా మీకు ఎంత కావాలి, వెస్టేజ్ నుంచి ఎంత కావాలి, వెస్టేజ్ నుంచి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, దాని టార్గెట్ మెంటల్గా ఫుల్ టైం ఉండాలి. సో ఈరోజు మన టీంలో పార్ట్ టైంగా చాలా మంది మంచి మంచి చెక్లు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా టైం ఉన్నారు ఫ్రెండ్స్, మెంటల్గా వాళ్ళు ఫుల్ టైమ్స్ ఉన్నారు. సో ఎప్పుడు మెంటల్గా ఫుల్ టైం అవుతాం మీ టార్గెట్కి తగ్గట్టుగా అనమాట. స్టార్టింగ్ మీ ఇన్కమ్ 10,000 వస్తుంది. టీబీబీతో మీరు క్వాలిఫైడ్ అయితే బ్రాంచ్ డైరెక్టర్గా 10,000 వస్తుంది. ఎల్ఓబీతో టీబీబీతో క్వాలిఫైడ్ అయితే 30,000 వస్తుంది. సో స్టార్టింగ్ ఇవి రానివ్వండి, కానీ టార్గెట్ మనకు ఒకటి ఏముండాలి అంటే ఇందులో నేను 6 మంత్లో 1 ఇయర్లో మీరు రాసుకోవాలి. 6 మంత్లో 1 ఇయర్ లోపల నేను 1,00,000 పైపడి తీయాలి. నేను 1,00,000 పైపడి తీసుకుంటే నా లైఫ్ బాగుంటది. నా పిల్లలకి కావాల్సింది చేయొచ్చు, నాకు కావాల్సినట్టుగా ఉండొచ్చు, నేను ల్యాండ్ కొనుక్కోవచ్చు, నేను బంగారం కొనుక్కోవచ్చు అని ఇవన్నీ మీరు రాయాలి. ఎందుకు అంటే మీరు టార్గెట్ పెట్టుకుంటాడు, వచ్చిన డబ్బులు ఏం చేస్తాము అని మీరు రాయలేదనుకోండి, రాదు సక్సెస్. ఎందుకు అంటే మీ దగ్గర నాకు 1,00,000 వస్తే, నాకు 2,00,000 వస్తే మీ మైండ్ ఎంత నమ్ముతుంది అంత టార్గెట్ పెట్టాలి. సో 1,00,000 తక్కువ పెట్టడానికి లేదండి, ₹1,00,000 పైపడి పెడితేనే మీరు చేయగలుగుతారు. ఓకేనా? సో ₹1,00,000 పెట్టి ఒక పేజీలో మనం రాసుకోవాలి. కావాల్సింది అయితే ఓపెన్ గా మీరు రాసుకోవచ్చు. నాకు ₹1,00,000 ఈ టైంకి కావాలి రాసుకోవచ్చు. నేను ఫారెన్ ట్రిప్ వెళ్తామని రాసుకోవచ్చు. నేను కారు కొనుక్కుంటామని రావచ్చు. నేను హౌస్ కట్టుకుంటామని రాసుకోవచ్చు. కానీ మరీ కొంత మ్యాటర్ ఉంటుంది, అది మీరు డైరీలో రాసుకోవాలి. నేను మంత్లీ ఈ డబ్బుల్లో మంత్లీ 10,000 20,000 బంగారం కడతాను, లేదు ల్యాండ్ కొంటాను, ఇలాంటివి మీరు ఒక డైరీలో రాసుకుని రోజు మార్నింగ్ లేసి అది కూడా చూడాలి. వెస్టేజ్ కంపెనీ ద్వారా డైరెక్ట్ మీరు ఫిక్స్ చేసేయచ్చు, ఫిక్స్ చేయాలి. అండ్ ఇంకా చాలా కొనవలసింది మనం, ఓకేనా? ఎందుకంటే వచ్చిన డబ్బులు ఏం చేస్తారు అని రాస్తేనే కానీ మనకి రాదు డబ్బులు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైఫ్లో చేయవలసింది ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. నేను టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా మైండ్ సెట్ తయారైంది, నా మైండ్ నేర్చుకోవడం మొదలెట్టింది, నా మైండ్ పనిచేయడం మొదలెట్టింది. సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎవడు వద్దన్నా కాదన్నా జాయిన్ అవ్వనన్నా మీరు ఎందుకు నా దగ్గరికి వస్తున్నాను, రావద్దు కదా. నేను ఈరోజు నా చెక్ 13 లక్షలు నేను ఫాలోఅప్కి వెళ్ళాను. అక్కడ కూడా ఎందుకు వచ్చారు సార్ మీరు అంత దూరం నుంచి, 4-5 సార్ కూడా అన్నారండి.
అప్పుడు నేను చెప్పాను, నేను పని చెయ్యాలి కదా, నేను ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉంటే అవ్వదు కదండి, నా 13 లక్షల చెక్కు 20 లక్షలు పెంచడానికి పని చెయ్యాలి, ఎవడు కూడా కూర్చోవద్దు, ఎంత డబ్బులు వచ్చినా ఎంత టాప్ లెవెల్లో ఉన్నా మనిషి అయిన తర్వాత మనిషి కూర్చోకూడదు, ఎందుకంటే కూర్చుంటే హెల్త్ ఉంటుంది కదా. సో ఈ 13 లక్షల చెక్ 20 లక్షలు చేయాలి కాబట్టి వచ్చానండి, నేనేం బాధపడి కష్టపడి ఏం రాలేదు, మీరు ఏం ఫీల్ కాకండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. అంటే నేను క్లియర్ కట్‌గా ఉన్నాను. అంటే వీళ్ళు ఎందుకు వచ్చార్రా బాబు అని ఆళ్ళు చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఎందుకు వచ్చావు అని వాళ్ళు అడుక్కుంటే, "ఏం సార్ మీరంత దూరం నుంచి వచ్చారు?" అలా మాట్లాడుతున్నారనమాట. సో, అయినప్పటికి కూడా నేను ఉన్నతమైన ఆలోచనతోని ఉండాలి. సో, నాకు ఇప్పుడు 13 వస్తుంది కదండీ! 20 లక్షలు చేయడానికి వచ్చాను. అందరూ పని చేస్తారు కదా! మీరు కూడా పని చేస్తారు కదండీ! మీకు కూడా అన్నీ ఉన్నాయి కదా! మంచి ఇల్లుంది అంటే మీరు పని చేయడం మానేస్తారా? మీరు కూర్చొని తింటారా? కాదు కదా! అందుకే నా పని చేయడానికి నేను వచ్చాను అని చెప్తే అప్పుడు ఒక 5 నిమిషాలు వినడానికి మనకి టైం కేటాయించారు. అంటే జనాలు డైరెక్ట్‌గా ఎందుకు వచ్చారు ఈళ్ళు బుర్ర తింటరు అలాంటి ఆలోచనలతో కూడా ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనకొక టార్గెట్ ఉంటది, ఎప్పుడైతే నేను ఈ ప్రెజెంట్ టార్గెట్ 20,00,000 పెట్టుకున్నాను, ఎవడు ఏం చెప్పినా అందులో నుంచి నేను పాజిటివ్ తీసుకుంటాను. అందులో నుంచి నేను కావాల్సిందిగా తీసుకుంటున్నాను. అందులో నుంచి నేను ఎలా మాట్లాడితే ఈ పర్సన్ నా మాట వింటారు, అట్లాగా నాకు నేను తయారు చేస్తున్నాను. అంతేగాని వాళ్ళు నాకు ఏం చెప్పారు దానికి నేను ఆన్సర్ ఇస్తే వాళ్ళతో నేను మాట్లాడలేను కదండీ! గొడవలయిపోతాయి కదా! అలా కాదు. నాకేం కావాలో అదే చెప్పాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక స్టోరీ నాకు చాలా మోటివేట్ చేస్తుంటాయి. 'ధీరుభాయ్ అంబానీ' పెట్రోల్ బంక్‌లో గన్ కొట్టినప్పుడు, పెట్రోల్ బంక్‌లో పనిచేసినప్పుడు సాలరీ వచ్చినప్పుడు ఆయన స్టార్ హోటల్‌లో టీ తాగడానికి ఎళ్ళేవాడు. టీ తాగేసొస్తే వాళ్ళు తోటి వర్కర్స్ ఉంటారు కదా! "ఏటిరా బాబు నీ మన జీవితం ఏటి? నీ జీవితం ఏంటి?" అని చెప్తే గొడవైపోతాయి కదా! అందుకే మన జీవితం ఏటి చూడండి, చాలా మనకి కామెంట్ చేసే వాళ్ళు కూడా చాలా తెలివిగా కమెంట్ చేస్తారు. మీరన్నీ గమనించాలి. బాబు ఈ స్టార్ హోటల్‌లో టీ తాగడం ఏంట్రా బాబు అంటే, ఒక ఉన్నతమైన వ్యక్తి సీరియస్ అవ్వరు. ఇప్పుడు మీకు గాని, మాకు గాని ఏదైనా చెప్పారనుకో, "నువ్వు స్టార్ హోటల్‌లో టీ తాగడం ఏంటంటే" మీరు గాని, నేను గాని ఏం చెప్తాం? "నా ఇష్టం. నా డబ్బు నా ఇష్టం" అంటాం. కానీ ఒక ఉన్నతమైన వ్యక్తి అలాగ మాట్లాడరు. కూర్చోపెట్టి, "అలా కాదురా! నీకు డ్రీమ్ లేదు కాబట్టి నువ్వు పక్కన చిల్లర కొట్టులో టీ తాగుతావు. నేను అక్కడ టీ తాగడం కోసం స్టార్ హోటల్ కాదు. స్టార్ హోటల్‌లో ఎవరొస్తారు? డబ్బులున్నోళ్ళొస్తారు. స్టార్ హోటల్‌లో ఎవరొస్తారు? బాగా ప్లానింగ్ ఉన్నోళ్ళొస్తారు. సో, నేనక్కడ టీ తీసుకొని ఒక గంట ఆ టీ తాగుతూ కూర్చుంటే డబ్బులొచ్చినోళ్ళు, బిజినెస్ మ్యాన్స్ ఏం మాట్లాడుతున్నాడు? ఆ ప్లాన్ నేర్చుకోవడం కోసం నేను వెళ్తున్నాను" అని చెప్పారు. అర్థమైందండి? అంతేగాని నా ఇష్టము, నా డబ్బు అని అంటే అవ్వదు. ప్లానింగు మిస్ అయిపోతది. ఎప్పుడైతే ఎవడికి మనము గట్టిగా సమాధానం చెప్తున్నామో, అది మనం ఫీల్ అవుతున్నాము. ఫీల్ అవ్వకూడదు జీవితంలో. వాళ్ళకేటి అర్థమైందో వాళ్ళకి చెప్పారు. నాకది ఇంపార్టెంట్ కాదు. నాకు అందులో ఏమి తీసుకోవాలి, నేను తీసుకుంటే చాలు గదా! ఇప్పుడు అలాగ ఆయన ఫీల్ అయ్యే చెప్పేసారనుకోండి, జీవితం అంతా గొడవలాగే ఉంటది. కానీ కూర్చోపెట్టి అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి నెక్స్ట్ నుంచి మా ఫ్రెండు, మా తోటి వర్కరు ఆడు బంకులో గన్ను కొట్టినప్పటికి కూడా ఇంత ఉన్నతమైన ఆలోచన ఉందిరా బాబు అని జెప్పేసి, ఆ రోజు నుంచి అందరికీ ఆయన మీద రెస్పెక్ట్ పెరుగుతది గదండీ! అప్పుడు రెస్పెక్ట్‌గా మాట్లాడతారు గదా! మావాడు తెలుసుకోవడం కోసం టీ తాగడానికి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎళ్తున్నారు అని ఎంత రెస్పెక్ట్ పెరుగుతది సార్. అదే గట్టిగా ఇచ్చుంటే రెస్పెక్ట్ పెరుగుదు. ఈడేట్రా బాబు! మనవాళ్ళు అనుకోనే కదా అడిగాము. మనోళ్ళు అనుకే అన్ అన్ మనవాళ్ళు అనుకోని అడిగాం తప్ప బయట వాళ్ళకి అడుగుతామేటి అని ఈ రకరకాలుగా నెగెటివ్ ఫీల్ అయిపోయి నెగెటివ్ చూపుతో చూస్తారు. ఆ నెగెటివ్ చూస్తే మైండ్ డిస్టర్బ్ అయిపోతదండి. కానీ కూర్చోపెట్టి తిన్నగా చెప్పడం వల్ల ఆ రోజు నుంచి వాళ్ళ తోటి వర్కర్‌కి ఆయన మీద రెస్పెక్ట్ పెరిగింది. సో, అవతల వాళ్ళు రాగానే అడిగామండి. నాకు నిన్న వాళ్ళు "ఎందుకొచ్చారురా బాబు" అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. కానీ నేను ఎందుకొచ్చామని చెప్పాను. నాకొక విజన్ ఉంది. నాకొక క్లారిటీ ఉంది. కాబట్టి చెప్పాను. మళ్ళీ నేనొక 5 నిమిషాలు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత "ఓకే మేడం. ఇప్పుడు మాతో వచ్చారు కదండీ ఇమ్మీడియేట్ వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఈళ్ళు మాట్లాడతారు" అని అక్కడ కూర్చోడానికి 2 కుర్చీలున్నాయి. నేను బయటకొచ్చేసాను. వీళ్ళిద్దరు కూర్చొని మేమిద్దరు నలుగురెళ్ళాము. మేమిద్దరు బయట మాట్లాడుకుంటుంటే వీళ్ళిద్దరు గంట సేపు మాట్లాడారు. అంటే గంట సేపు అలా టైం ఇచ్చారు అంటే, నేను మాటలతో అంత క్రియేట్ చేశాను. మేమందరం టార్గెట్‌తో వచ్చామండి. మాకు టార్గెట్ ఏంటంటే హెల్త్ అందరికీ హెల్త్ ఇవ్వాలి. నౌ ఏ డేస్
హెల్త్ లేదండి. ఎందుకంటే ఒకప్పుడు వైజాగ్‌లో నేను ఉంటాను కాబట్టి ఒకటే క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. ఈరోజు లయన్స్ క్లబ్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఇలాగా ఒక 6, 7 క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రతి హాస్పిటల్‌లో ఒక క్యాన్సర్ యూనిట్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి హాస్పిటల్‌లో క్యాన్సర్ చూసేస్తున్నారు. ఎందుకు? పేషెంట్ ఎక్కువైపోతుంది. సో, మేమేం చేస్తున్నాము, రాకుండా కాపాడుతున్నామండి. మరి కొంతమందికైనా నేను హెల్త్ ఇచ్చేవాళ్ళు అవుతాం కదండీ! కొంతమందికైనా నేను రాకుండా కాపాడేవాళ్ళు అవుతాం కదండీ! అని చెప్తే, నేను 5 నిమిషాలు మాట్లాడినా, మాతో పాటు వచ్చినోళ్ళు ఒక గంట మాట్లాడేలాగా నేను ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేశానా లేదా? అంటే మనకొక విజన్ ఉండాలి అండి. అవతల వ్యక్తి ఏదేదో చెప్తారు. మీకు 2 ఎగ్జాంపుల్ నేను నా దగ్గర జరిగింది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ దుర్భయం అనేది చెప్పాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో, ఇది స్టోరీ కాదండి. ఇది డ్రీమ్. డ్రీమ్ పెట్టుకుంటే మీరు ఇలాగ మాట్లాడగలుగుతారు. నాకు నిన్న జరిగినట్టుగా నిన్నలాగా సిచ్యుయేషన్‌ని హ్యాండిల్ చేశాను. వాళ్ళు ఇరిటేట్ అయ్యే "ఎందుకొచ్చారురా బాబు" అన్నట్టుగానే మాట్లాడారు గానీ, మళ్ళీ నా విజన్ చెప్పిన తర్వాత నేను ప్రివెన్షన్ కోసము జనాల్ని నేను కాపాడుకోవాలి కదండీ! మంచి పని చేయాలి కదండీ! అని ప్రివెన్షన్ కోసం మాట్లాడితే వాళ్ళు మనకి టైమ్ ఇచ్చారు కదా! అట్లాగే దుర్మయమని కూర్చోపెట్టి ఆళ్ళు చేసిన ప్లానింగ్ చెప్పారు కాబట్టి ఆ రోజు నుంచి వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగింది కదా! సో, జనాల్ని మనం కలుపుకోవాలి తప్ప వాళ్ళేదో స్ చెప్తారు. మనకి ఇరిటేట్ చేస్తారు. మనం ఎందుకు వచ్చాము, మనకి రాకుండా ఉండడం కోసం గూడా వాళ్ళు రివర్స్‌గా మాట్లాడతారు. కానీ ఆళ్ళెంత రివర్స్‌గా మాట్లాడినా అవకాశం ఉన్నంత వరకు మనం కూల్‌గా మాట్లాడతాం. మళ్ళీ ఎంత కూల్‌గా మాట్లాడినా అవకాశం లేదనుకోండి సెకండ్ ఇచ్చి మళ్ళీ కలుస్తామని నవ్వుతూ సెకండ్ ఇవ్వాలండి. వాళ్ళకి నవ్వుతూ సెకండ్ ఇస్తే ఎలాగుంటదండి? ఇరిటరా బాబు మనం ఇరిటేట్ చేస్తున్నా నవ్వుతున్నాడు అని వాళ్ళ ఆలోచన మొదలవుతది. వాళ్ళకి గూడా ఒక మ్యాజిక్ మొదలవుతది. నెక్స్ట్ టైమ్ మీకు చాలా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సక్సెస్‌కి కావాల్సింది ఒక టార్గెట్. నేను గూడా టార్గెట్ పెట్టుకున్నాను. ఈరోజు మన టీమ్‌లో చాలా మంది లక్షల మీద సంపాదిస్తున్నారు. ఆళ్ళు మన 1,00,000 నుంచి 6,00,000 పైబడి సంపాదించే వాళ్ళు మన టీమ్‌లో 100 మంది పైనే ఉన్నారు ఫ్రెండ్స్. సో, వాళ్ళందరికీ ఏం జరిగిందంటే టార్గెట్ పెట్టుకున్నారు. మాకు లైఫ్‌లో 1,00,000 పైబడి కావాలి. వచ్చిన డబ్బులతో ఏమేమి చేయాలి టార్గెట్ పెట్టుకున్నారు. సో, మీరందరూ గూడా టార్గెట్ పెట్టుకుంటండి. నేను ఒకే పాయింట్ మీద ఎంతసేపు మాట్లాడుతున్నాము అంటే అదే ఇంపార్టెంటు. అది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మాట్లాడుతున్నాం. ఓకేనా? సో, మీరందరూ టార్గెట్ రాసుకోవాలి. ఓకే. టార్గెట్ రాసుకోవాలి. దాని మీద నమ్మకంతో పని చేయాలి. నమ్మకంతో మీరు పని చేయాలనమాట. ఓకే. సెకండ్ ఏం చేయాలి? ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే టార్గెట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో దాని మీదే మనకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. యెస్. ఈ టార్గెట్ నా వల్ల అవుతుంది అనే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎప్పుడు నో అన్నా, యెస్ అన్నా మనకు కదలక్కర్లేదు. ఎందుకు అంటే ఇందులో మన బిజినెస్‌లో రావడం వల్ల మన ఇది వితౌట్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్. మీరు ఎక్కడ మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదు కాబట్టి మీ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదు కాబట్టి మీరు లాస్ అవ్వడానికి ఏమీ లేదు. టైమ్ ఇన్వెస్ట్ చేసి మీరు లాస్ అవ్వట్లేదండి. అయితే సక్సెస్ వస్తది. లేదంటే మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. మరి ఎక్స్‌పీరియన్స్‌కి మీరు టైమ్ ఇవ్వాల్సిందే కదా! ఎక్కడైనా నేర్చుకోవడానికెళ్తే, చదువుకోవడానికెళ్తే టెస్ట్‌లో చదివితే మన టైమ్ ఇచ్చి చదువుతున్నామా లేదా? సో, మీరు సెకండ్ థింగ్ పాజిటివ్‌గా ఉండాలి. ఎందుకు? ఇక్కడ మనం మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేసి అవుతాం. లేదు అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ పడతది. ఓకేనా? సో, ఎప్పుడు గూడా మీరు తెలియక ఏం జరగదండి. ప్రతిదీ ఆలోచన చేసి పోయవలసిన అవసరమే లేదు. మనము చెప్పాము, రెస్పాండ్ ఇవ్వలేదు. అప్పుడు నేను ఏమనుకుంటాము అంటే నేనేమనుకుండేవాళ్ళం అంటే, నేను ఇంకా బాగా చెప్పాలి ఏమో అని చెప్పేసి ఆలోచనతో అప్లైన్ దగ్గర కూర్చొని నేను ఇలా మాట్లాడాను. వాళ్ళు నో అన్నాడు. ఇప్పుడేం చేయాలి?
అంటే మీరు చెప్తూనుండండి. చెప్తూనుంటే మీకు పర్ఫెక్షన్ వస్తది. మీరు బాగా చెప్తారు. దాంతో పాటు మీటింగ్ అయినప్పుడు మాత్రము కొంతమందిని మంచిగా తీసుకురండి. మీటింగ్‌లో మా సక్సెస్‌ఫుల్ పర్సనే మాట్లాడతారు గాబట్టి, మీ మీకంట బాగా మాట్లాడతారు గాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో, వాళ్ళకి మీటింగ్‌లో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. సో, ఇందులో మీరు సక్సెస్ కావాలి అంటే మీకు మీటింగ్ ట్రైనింగు 100% అవసరం. చాలా అవసరం కాదండి. 100% అవసరం. లేదు అంటే సక్సెస్ వచ్చినా మీకు ఒక్క దగ్గరకొచ్చి ఆగిపోతది. మీటింగ్ ట్రైనింగ్‌కి అటెండ్ మీరు అవ్వకపోతే, మీ టీమ్ అవ్వకపోతే. సో, టీమ్ రాలేదు. ఇప్పుడు ఈరోజు మీటింగ్ అయింది. మీరు ఒక్కడే వచ్చారు నో ప్రాబ్లమ్. కానీ టీమ్‌ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారా లేదా? ఎందుకంటే ఈరోజు మీరు ప్రయత్నం చేస్తేనే వాళ్ళు రేపొస్తారు. ఈరోజు రావట్లేదని మీరు ప్రయత్నం చేయకుండా వదిలేస్తే రేపు కూడా రారు. ప్రయత్నం చేశారనుకోండి, ఈరోజు రాకపోతే రేపు కూడా వస్తారు. సో, ఫస్ట్ థింగ్ మనం ఏముండాలండి, టీమొచ్చినా రాకపోయినా మీరు చెప్తే నెక్స్ట్ వస్తారు కాబట్టి ప్రయత్నం అంటూ ఉండాలి కదా! సో, మీటింగ్ ట్రైనింగ్‌కి మీరు అటెండ్ అవుతుండాలి. అండ్ ఎవరు నో అన్నా కూడా పాజిటివ్‌గా దానికి ఎలాగా నేను దాని నుంచి ముందుకెళ్ళాలి అని ఆలోచించండి. మీరు మీ ఆలోచన సరిపోకపోతే మీ అప్లైన్‌తో డిస్కస్ చేయండి. ఎందుకంటే బయట ఈరోజు అంబానీ గాని, అడానీ గాని వాళ్ళు డెవలప్ అయ్యారు. టాటా గాని, బిర్లా గాని అంటే వాళ్ళు ఓన్‌గా అన్నీ చేసుకున్నారు. వెస్టేజ్‌లో మనకి అదృష్టం ఏంటంటే ప్రతిదానికి మీకు సపోర్ట్ చేయడానికి మీ అప్లయన్స్ ఉన్నారు. మీకు మీటింగ్ ట్రైనింగ్ ఉంది. మీకు కంపెనీ ట్రైనర్స్ కూడా ఉంది. ఏ కంపెనీలో కూడా కంపెనీ ట్రైనింగ్ ఇవ్వదండి. మీరే తెలుసుకోవాలి. మీ అప్లయన్ దగ్గర మీరే నేర్చుకోవాలి. మీ డౌన్ దగ్గరికి మీరే నేర్పించాలి. అప్లయన్ ట్రైనింగ్ ఇస్తారు గానీ, కంపెనీ ఇచ్చింది ఏ కంపెనీ లేవండి. మన కంపెనీ మాత్రమే ఇస్తున్నారనమాట. భూపతి గారు వాయిస్ ఇస్ క్లియర్ కదా? భూపతి గారు సార్ క్లియర్ సార్. క్లియర్‌నా? క్లియర్ వాయిస్ అండి. క్లియర్ అండి. ఓకే. థ్యాంక్ యూ. సో, మీకు ఫస్ట్ పాయింటు మీరు టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకోవడం వల్ల మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పాను. ఎంత మీలో ఉన్నతమైన మీ ఆలోచన వస్తదని చెప్పాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఉండడం వల్ల మీరు పాజిటివ్‌గా ఉన్నప్పుడే మాత్రమే చేయగలుగుతారు. సో, పాజిటివ్‌గా ఉండడం వల్ల కూడా ఎన్ని రకాల బెనిఫిట్ కూడా మీకు చెప్పాను. ఎందుకంటే మీరు పాజిటివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే అపోజిట్ పర్సన్‌కి మీరు రెస్పెక్ట్ చేయగలుగుతారు. ఓకే. వాళ్ళ దగ్గరికి మీరు ఆకట్టుకోగలుగుతారు. ఆళ్ళతో మీరు టీమ్ వర్క్ చేయగలుగుతారు. సో, ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి మాత్రమే సక్సెస్‌కి దగ్గరికెళ్తారు. సక్సెస్ కూడా అవుతారు. ఓకేనా? సక్సెస్ కూడా అవుతారు. ఓకే. థ్యాంక్ యూ. సో, ఇది సెకండ్ పాయింట్ అయిందండి. మీరెప్పుడు ప్రతి క్షణం కూడా పాజిటివ్‌గా మీరు ఉండవలసిందే. ఓకేనా? సో, పాజిటివ్‌గా ఉన్నాడు. ఓకే. థర్డ్ ఏంటంటే మీరు నమ్మకంతో ఉండాలి. బిలీఫ్‌తో ఉండాలి. పాజిటివ్‌గా ఎలాగైతే ఉన్నారో, ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే నమ్మకంతో. యెస్, నా వల్ల సక్సెస్ అవుతుంది. నా వెస్టిజ్‌లో చాలా మంది సక్సెస్ అయ్యేవాళ్ళున్నారు. నా అప్లైన్ సక్సెస్ అయ్యేవాళ్ళున్నారు. అంటే నమ్మకం ఉండాలి అంటే నమ్మకం అలాగుంటుంది. నేను నమ్మకంతో ఉన్నాను అంటే సరిపోదండి. మీ మైండ్ నమ్మాలి అంటే మీ మైండ్‌కి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. యెస్. వెస్టిజ్‌లో చాలా మంది సక్సెస్‌ఫుల్ పర్సన్ ఉన్నాడు. వెస్టిజ్‌లో మా అప్లైన్ కూడా చాలా మంది సక్సెస్‌గా ఉన్నాడు. ఆళ్ళందరూ సక్సెస్ అయ్యారు కాబట్టి నేను కూడా సక్సెస్ అయితాను. ప్రతి దానికి మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. మీరు దారి చూపించాలి. మీరు వే చూపించాలి. మీరు రోడ్ చూపించాలి. సో, ఎప్పుడైతే మీరు వే చూపిస్తేనే నేను ఏదైతే పాయింట్ చెప్తున్నానో అది మీకు పర్ఫెక్ట్‌గా జరుగుతది. పర్ఫెక్ట్‌గా మీరు పాటించగలుగుతారు. కదా! సో, మీరు నమ్మకంగా ఉంటాడు. కానీ మైండ్‌కి మీరు ఇవన్నీ ఇవ్వాలి సబ్జెక్ట్. యెస్. వెస్టిజ్‌లో సక్సెస్ ఉంది. చాలా మంది సక్సెస్ అవుతున్నాడు. మా అప్లైన్‌లో కూడా చాలా మంది సక్సెస్‌గా ఉన్నారు. నేను కూడా అవుతాను. యెస్. నేను కూడా సక్సెస్ అవుతాను అని మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మీ మైండ్ ఒప్పుకుంటుంది. మీరు సక్సెస్‌ఫుల్‌గా ఉంటాడు. ఓకేనా? సో, మీరు నమ్మకంతో ఉంటాడు. సో, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాము? మీరు టార్గెట్ పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ ఏం చెప్పాము? మీరు పాజిటివ్‌గా ఉండాలి. థర్డ్ పాయింట్ పాజిటివ్‌గా ఉన్న దాంట్లో మళ్ళీ ట్రైనింగ్ మీటింగ్ కూడా వచ్చేసింది. మీరు చూడండి. అంటే ఒక్కొక్క దానికి ఎన్ని వర్క్స్ ఉంటాయి. ఒక్క పాయింట్ చెప్పడానికి గాని అందులో చాలా వర్క్ చెప్పాను మీకు. చాలా వర్క్స్ ఉంటది. సో, నమ్మకంలో కూడా చెప్పాను. చాలా వర్క్స్ ఉంటది. సో, ఇలాగ మనము ఉన్నామనుకోండి,
ఇలాగా మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు 3 పాయింట్స్ చెప్పాను. అండ్ 4 పాయింట్ ఏంటంటే సర్వీస్ ఉండాలండి. సర్వీస్ ఉండాలి. మనం సర్వీస్ చేయాలి. సో, సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయాలి. సో, మన సర్వీస్ ఎప్పుడు బాగా చేయగలుగుతాము అంటే సర్వీస్ 5 పాయింట్ కింద మనం తీసుకుంటాం. 4 పాయింట్ మీరు తీసుకోవాల్సినటువంటి ఫోకస్డ్‌గా ఉండాలి. ప్రతి దాని మీద మీరు ఫోకస్డ్‌గా ఉండాలి. టార్గెట్ పెట్టామా, అది ఫోకస్డ్‌గా ఉండాలి. దాన్ని రీచ్ చేయడానికి ఏం చేయాలి? మీకు బే కనపడితే ఓకే. లేదంటే అప్లైన్ దగ్గర కూర్చొని డిస్కస్ చేయాలి. అందుకే రవి సార్ కోర్ టీమ్ అని చెప్తున్నారు. అంటే మీరు అప్లైన్ దగ్గర డిస్కస్ చేసుకొని నేర్చుకుంటూ మీ అప్లైన్‌కి మీరు కోర్ టీమ్‌లో ఉంటారు కదా! మీరు నేర్చుకొని మీ కోర్ టీమ్‌కి నేర్పించాలి. సో, టార్గెట్ పెట్టాము అంటే కనీసం రూ. 1,00,000 నాకు కావాలంటే ముందు రూ. 10 ఎవ్రీ మంత్ కావాలి కదా! 10,000 కంటిన్యూగా తీసుకుంటున్నాము అంటే 30,000కి వెళ్ళాలి కదా! అప్పుడే కదా రీచ్ అవుతారు. కాబట్టి మీ ఫోకస్ ఎక్కడ ఉంది? మీరు పెట్టిన టార్గెట్‌లో 1,00,000 పెట్టాం. 10,000 కూడా వస్తుందా లేదా? ఎందుకంటే 10,000 వచ్చినప్పుడే కదా! నేను ఈరోజు 10,000 తీసానంటే రేపు రూ. 1,00,000 కూడా తీస్తా అన్న నమ్మకం మీకొస్తది కదా! సో, ఫోకస్డ్ కావాలండి. నేను పెట్టిన టార్గెట్ అవుతుందా లేదా అని ఫోకస్డ్‌గా ఉండాలి ప్రతి దాని మీద. అంటే మీ టార్గెట్ మీద మీకు ఫోకస్ ఉండాలి అని మీరు డౌన్ ద లైన్‌తో టార్గెట్ పెట్టిస్తారు కదా! వాళ్ళ టార్గెట్ మీద వాళ్ళకి కూడా ఫోకస్ చేయించాలి. ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఏ వర్క్ చెప్పానో అవన్నీ డబుల్ వర్కు. డబుల్ కాదు. డబుల్, ట్రిపుల్. ఎందుకంటే మీరు మీ టార్గెట్ రాయాలి. మీ డౌన్ లైన్‌తో కూడా చాలా మందితో టార్గెట్ రాపించాలి. మీరు టార్గెట్ పట్ల పాజిటివ్‌గా ఉండాలి. మీ డౌన్ లైన్‌తో పాజిటివ్‌గా ఉండేలాగా తయారు చేయాలి. మీ టార్గెట్ పట్ల, సక్సెస్ పట్ల మీరు నమ్మకంతో ఉండాలి. డౌన్ లైన్ నమ్మకంగా చేయాలి. సో, మీరు అవన్నిటి మీద మీరు ఫోకస్డ్‌గా ఉండాలి. ఓకేనా? 4ది ఫోకస్డ్. ఎప్పుడైతే ఫోకస్‌గా వచ్చారో కరెక్ట్‌గా మీ మీదే మీరు ఫోకస్ చేయగలుగుతున్నాడు. మీ టీమ్ మీద మీరు ఫోకస్ చేయగలుగుతున్నాడు. మీరు అప్లైన్‌తో మీరు కోఆర్డినేషన్ చేయగలుగుతున్నాడు. 5ది ఏంటంటే సర్వీస్ అండి. సర్వీస్. ఈరోజు సో, మీ అందరి కోసంతో నేను ఎక్కువగా క్లోజ్ కాదు కాబట్టి, ఆ క్లోజ్ ఉన్న వ్యక్తి కోసమే ఎగ్జాంపుల్ చెప్పగలుగుతున్నాము. సో, మీరందరూ గూడా అద్భుతమైన పర్సనాలిటీ. మీరందరూ గూడా గ్రేట్ పర్సన్. మీరు అందరూ ఫ్యూచర్‌కి కరోడ్‌పతి. కానీ ఇప్పుడు కరోడ్‌పతి. సో, నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నేను వర్క్ చేస్తున్నాను. ఈ వర్క్ నాకు మల్టిపుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అవతల వ్యక్తిని రెస్పెక్ట్ చేయాలి. మీరందరూ మేధావులు. మీరందరూ లక్షల మీద సంపాదిస్తారు. నెక్స్ట్ కోట్ల మీద సంపాదిస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే మీతో మాట్లాడుతున్నాం. కానీ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే తెలిసిన పర్సన్ మీద ఇవ్వాలి కాబట్టి రవి సార్‌ని నేను చూస్తుంటాను. ఆయన ఫిజికల్‌గా పార్ట్ టైమ్. కానీ ఆయన మెంటల్‌గా ఫుల్ టైమ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆయన ఈ స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత చూస్తే వెంటనే ఇంటికెళ్తారు. ఫ్రెష్ అప్ అవుతారు. మళ్ళీ మన తుని ఆఫీస్‌లో ఆయన కూర్చొని ఉంటారు. సెలవు రోజు ఆయనకి ఉందనుకోండి, ఫీల్డ్ ప్లాన్ చేసుకుంటాడు. బయట ఫీల్డ్ ప్లాన్ చేసుకుంటారాయన. అంటే టైంని టైంని ఎక్కడ కూడా వృధా చేయకుండా ఆయన మేనేజ్ చేస్తున్నాడు. ఆయన ఎంత సర్వీస్ చేయగలిగితే అంత చేయాలి. మన ఖాళీ ఉన్న టైంలో ఫీల్డ్‌కి ఎవడు రమ్మన్నాడు, మీటింగ్‌కి రమ్మన్నాడు, మనం వెళ్ళుకుంటా ఖాళీగా కూర్చున్నాం. దేవుడు కూడా మనకెందుకు సపోర్ట్ చేస్తారు సార్? మీరు ఖాళీ టైంలో పని చేశారనుకోండి, మనోడికి ఎంత టైం ఉంది, ఎంత చేశారు, ఇంకా వీళ్ళ కింద బాగా పని చేసేవాళ్ళు టీమ్ ఇద్దామని దేవుడు ఆలోచిస్తారు. ఎప్పుడు? మీరు నిజాయితీగా ఉన్నప్పుడు. మీకు ఎంత టైం ఉంది, అంత టైంలో మీరు 100% పర్ఫెక్ట్‌గా చేసినప్పుడు, 100% పర్ఫెక్ట్‌గా ఆలోచించినప్పుడు, అప్పుడే మీకు దేవుడు సపోర్ట్ చేస్తారు. గాడ్ సపోర్ట్ ఉండాలి. ఈ ప్రపంచం టోటల్‌గా దేవుడి మీద నడుస్తదండి. గాడ్ సపోర్ట్ ఎవరికి చేస్తారు? నిజాయితీగా ఉన్న వాళ్ళకి చేస్తారు. సో, మీకెంత టైం ఉంది, అంత టైం పర్ఫెక్ట్‌గా మీరు వాడాలి. మేము అంత టైం పర్ఫెక్ట్‌గా వాడుతున్నాం. సక్సెస్ అందరూ వాడుతున్నాడు. సో, రవి సార్‌ని మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఆయన స్కూల్‌కెళ్తారు, వచ్చేస్తే ఇంటికెళ్తారు. ఒక త పర తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్‌లో కూర్చుంటారు. ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. చాలా మందికి ఫోన్ చేసి పిలుస్తుంటాడు. నిన్న గాని, మార్నింగ్ గాని చెప్పే ఉంటాడు. "ఇటు రండి ఆఫీస్‌కి మాట్లాడదాం, చేద్దాం, పొరపాటు కొందురు గాని, హెల్తీగా ఉందురు గాని." అంటే ఆయన వేలో ఆయన రకరకాలుగా వాళ్ళకి మోటివేషన్ చేస్తూనే ఉంటాడు. అంటే ఆయన స్కూల్ అయిపోయిన వెంటనే వచ్చి మళ్ళీ ఆఫీస్ ఉన్నంత వరకు ఆయన ఫాలోఅప్ చేస్తూనే ఉంటాడు. సెలవు రోజు ఆయన ఫీల్డ్ ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే మనకి ఎంత దేవుడు టైం ఇచ్చారో ఆ టైం కనుక సద్వినియోగించామనుకోండి, ఇంకా మన కింద టైం ఉన్న పర్సన్ ఇస్తారు.
ఎందుకంటే మీరు నిజాయితీగా మరి ఒక పర్సన్ పనిచేస్తున్నారు అంటే కనీసము ఇప్పుడు రవి సార్ ఫిజికల్గా తక్కువ టైం ఇచ్చిన మెంటల్గా ఎక్కువ టైం ఇవ్వాలి కదా. ఈ స్కూల్లో పావుగంట కాలేదంటే వాళ్ళకి ఫాలోఅప్ చేయాలి కదా. సార్ అలాగ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా చేస్తున్నారు, మీరు తొందరగా రిజల్ట్ రప్పించే కోసం చేయాలి, మీ టీంకి 8% చేయాలి, బ్రౌన్ చేయాలి, ఈ ఆయన చెప్పాలి. ఎక్కడ గ్యాప్ వస్తే అక్కడ చెప్పాలి. ఆఫీస్కి రాకపోయినా ఇంటి దగ్గర నుంచి చెప్పాలి. ఆయన ఎక్కడ ఉన్నా ఏ ఫంక్షన్కి వెళ్ళినా 6 గంట గ్యాప్ ఉంటుంది, పావుగంట గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో ఫాలోఅప్ చేయాలి. అప్పుడే కదా దేవుడు మనకి మంచి టీం ఇస్తారు, మంచి టీం ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి టీం అప్ చెప్తే వీళ్ళు వాళ్ళని తయారు చేస్తారు, వాళ్ళని మోటివేట్ చేస్తారు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు అని మనలో ఆ తపన ఉన్నప్పుడే మాత్రమే దేవుడు మనకి టీం ఇస్తారు ఫ్రెండ్స్. సో 5 పాయింట్ ఏంటంటే సర్వీస్ అండి. సర్వీస్ పర్ఫెక్ట్గా చేయండి. నేను ఎప్పటికీ కూడా మీరు ఫుల్ టైం వచ్చేయండి మానని చెప్పిన కానీ పార్ట్ టైం చేసినప్పుడు మీరు ఫిజికల్ టైం ఎంత ఉండి అంత 1 మినిట్ కూడా వేస్ట్ చేయకూడదు. మళ్ళీ మనం ఫంక్షన్కి వెళ్ళిపోతాము, ఆ సినిమాకి వెళ్ళిపోతాం అంటే పని అవ్వదండి. సినిమాకి ఫంక్షన్కి కూడా ఎప్పుడు వెళ్తామంటే అక్కడ వెళ్తే ఒకటి జాయిన్ చేయగలుగుతాం అంటే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఎందుకంటే పని మానేసి ఇప్పుడు పార్ట్ టైమ్గా ఉన్నాడు, ఇంకా పని మానేసి వెళ్ళిపోతే అవుతుందా? సో పార్ట్ టైం ఫుల్ టైం మ్యాటర్ ఎందుకు కాదంటే చాలా మంది నేను చూస్తాను, ఫుల్ టైం అంటాడు అండ్ ఉదయం 10 గంటకి లెగుస్తారు. ఫుల్ టైం అంటాడు, వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే నేను ఫుల్ టైం కదా, ఏ టైంకి వెళ్ళినా చేసేస్తా ఉంటాడు. ఇలాగా డే గడిచిపోతే కానీ వాళ్ళు పని చేయలేకపోతారు. పార్ట్ టైమర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు పని చేస్తారు. టైం లేదు కదా, నేను టైంని సద్వినియోగించుకో కదా అని వాళ్ళు టైంని చక్కగా వాడుకుంటారు. అందుకే ఫుల్ టైం పార్ట్ టైం మ్యాటర్ కాదు. ఎవరైనా సీరియస్గా పనిచేసే వాళ్ళు, సిస్టమ్గా పనిచేసే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సక్సెస్కి ఫుల్ టైం పార్ట్ టైంతో సంబంధం లేదు, సిస్టమేటిక్గా వెళ్ళాలి. సో ఐదో సూత్రం ఏంటంటే సర్వీస్. సర్వీస్ ప్రతి దాంట్లో నిజాయితీ ఉండాలండి, పర్ఫెక్షన్ ఉండాలండి. అప్పుడే సక్సెస్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే గాడ్ గ్రేస్ కావాలి, మంచి టీం మన టీంకి రావాలి, మన టీంలో మంచి పర్సన్స్ రావాలి. మంచి పర్సన్ వస్తారు. ఎప్పుడు వస్తారు? నేను పర్ఫెక్ట్గా ఫాలోఅప్ చేయాలి, పర్ఫెక్ట్గా ఫోకస్ చేయాలి, పర్ఫెక్ట్గా నేను సర్వీస్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనము సర్వీస్ మోడ్లో ఉండాలి ఫ్రెండ్స్. సర్వీస్ మోడ్లో ఉండాలి, ఎప్పుడు కూడా సర్వీస్ మోడ్లో ఉండాలి. సో ఇట్లాగా కనుక మీరు చేయగలిగితే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. సో ఎవరైనా మీ టీంలో వచ్చారు అంటే ఫస్ట్ జాయిన్ అయ్యారు అంటే మీరు వాళ్ళకి ఫాస్ట్గా 8% చేయించండి. అది చాలా పెద్ద అస్త్రం మన బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి. ఒక వ్యక్తి ఫాస్ట్గా అయ్యారు కాబట్టి నెక్స్ట్ మంత్ మీరు ఫాస్ట్గా 8% అయ్యారు కదండి, ఈ మంత్ మీ టీంలో ఎంతమంది ఉన్నాడు వాళ్ళందరికీ ఫాస్ట్గా 8% చేయించడానికి ప్రయత్నం చేయండి. దానికోసం మీకు సర్వీస్ కావాలైనా మనం మీటింగ్ ఆఫీస్ తీసుకొచ్చినా మేము కానీ రవి సార్ కానీ ఉంటాడు అని కమిట్ చేయాలి. ఓకేనా? సో ఒక్కళ్ళని మీరు ఫాస్ట్గా తయారు చేశారంటే నెక్స్ట్ మంత్ వాళ్ళతో చాలా మందిని ఫాస్ట్గా తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. సో అప్పుడు ఈ వ్యక్తి ఏమవుతారు? 12% అవుతారు. 12% అయినప్పుడు ఇంకా మీరు చాలా మందికి 8% చేయించాలి సార్ అని మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి 8% అయిన వాళ్ళకి మీరు కూడా 8% చేయించాలంటే ఈ వ్యక్తి ఏమవుతారు? ముందున్న వ్యక్తి బ్రౌన్స్ అవుతారు. బ్రౌన్స్గా 3000 పీవీ చేసుకుంటే ఇంచుమించు 10,000 వస్తుంది. 10,000 వచ్చినప్పుడు ₹1,00,000 వచ్చినంత కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? 5 పాయింట్ మనం తయారవుతే 5 పాయింట్ మీద నేను చెప్పిన 5 పాయింట్ మీద పని చేస్తే పని మొదలైతే సక్సెస్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుంది కమిట్మెంట్ కూడా వస్తుంది. సో అదే పర్సన్ బ్రౌన్స్ డైరెక్టర్ అయ్యి ఇప్పుడు మీరు బ్రౌన్స్గా 10,000 తీసుకుంటున్నారు కదా, మీ డౌన్లో ఒక్కరిని బ్రౌన్ చేసి 3,000 పీవీ చేయిస్తే మీకు సిల్వర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో 2,100 పీవీతో సిల్వర్ చేస్తే మీకు ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది. ఆ ట్రావెల్ ఫండ్ యాడ్ అవడం వల్ల మీరు సిల్వర్గా కూడా మీ కింద ఒక 10,000 ప్లస్ తీసుకుంటాడు, మీది కూడా 10,000 ప్లస్ వస్తుంది. అంటే మళ్ళీ అది కూడా చేస్తారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం ఏం చేస్తాం? అలాగైతే 3,000 వచ్చింది, ఈ పర్సన్కి కూడా మీరు కింద బ్రౌన్ తయారు చేసి 3,000తో సైడ్ విలిం చేయిస్తే 6,000 వస్తుంది. 6,000 వచ్చడం వల్ల మీకు ఎల్ఓబి వస్తుంది కాబట్టి మీకు 30,000 వస్తుంది.
30,000 ఎవరికైతే పర్మనెంట్గా చెక్ వస్తే ఇక్కడ చాలా మందికి ఒక నెల వస్తే 2 నెలలు రావట్లేదు. అంటే వాళ్ళు సిస్టమ్ పాటించట్లేదు. ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేకపోతే లేదు. సిస్టమ్ పాటిస్తే వస్తుంది. ఎందుకు అంటే లాస్ట్ మంత్ కొన్న వాళ్ళు ఈ మంత్ ఎందుకు కొనరండి? లాస్ట్ మంత్ ముఖం కడిగే వాళ్ళు నెల ముఖం కరగరా? లాస్ట్ మంత్ గిన్నె తోముకొని నెల గిన్నె తోముకోరా? లాస్ట్ మంత్ టీ తాగే వాళ్ళు ఇప్పుడు టీ తాగరా? మనం కరెక్ట్గా ఫాలోఅప్ చేయట్లేదు. ఒక నెల బిజినెస్ వచ్చింది కదా, పొంగిపోతున్నాం. యస్ నాకు వచ్చింది, నేను చేసేసాను. నెక్స్ట్ మంత్ ఫాలోఅప్ తగ్గించేస్తున్నాం మనం. ఆళ్ళు అంటాడు, లాస్ట్ మంత్ కదా కొన్నాం కదండి, ఇప్పుడు ఉందండి అంటాడు. మనం వదిలేస్తున్నాం. వదలకూడదు. లేదు సార్, మనం లాస్ట్ మంత్ కొన్నాడు, కొన్ని ప్రోడక్ట్ మీరు కొనలేదు, సో ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటాం. అండ్ మీరు లాస్ట్ మంత్ అన్ని కొనలేదు, కొన్ని మిస్ అయింది, అది కొంటాం. అండ్ కొన్ని ప్రోడక్ట్ మీకు అయిపోయి ఉంటుంది సార్, పేస్ట్ అయిపోయి ఉంటుంది సార్, వంట ఆయిల్ అయిపోయి ఉంటుంది సార్, టీ పొడి అయిపోయి ఉంటుంది సార్, అది కూడా కొనుక్కుంటాం సార్, రండి సార్. ప్రతి నెల మనము బయట మార్కెట్లో కొనుక్కుంటున్నాం కదా సార్, అదే కదా ఎక్కడ కొనుక్కోవాలా సార్ అని చెప్తే వాళ్ళు కూడా నిజమే కదా, నేను లాస్ట్ మంత్ అన్ని కొనలేదు కదా, అండ్ ఈ మంత్ కొన్ని అయిపోయాయి కదా అని వస్తారు. వాళ్ళు నో అంటే మనం ఒప్పేసుకుంటే ఎలాగవుతుందండి బిజినెస్? అవ్వదు కదా. సో 30,000 మీరు తీసుకొని, ఎవరైతే 30,000 తీసుకుంటారో వాళ్ళు కంటిన్యూగా కనుక తీసుకుంటే ఫ్రెండ్స్, వాళ్ళు నెక్స్ట్ 50,000కి ప్లాన్ చేస్తారు, 70,000కి ప్లాన్ చేస్తారు, 1,00,000కి ప్లాన్ చేస్తారు. ఈజీగా 1,00,000 వచ్చేసింది. సో ఇక్కడ ఫైనల్ టిప్స్ ఏంటంటే, ఫైనల్ 8 పాయింట్ ఏంటంటే, మీరు ఫైనల్ 8 పాయింట్ ఏంటంటే ఫైనల్ 8 పాయింట్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే, సక్సెస్ ఈజీగా వస్తుంది. అంటే సక్సెస్ ఈజీగా వస్తుంది, కానీ నిలబెట్టడంలోనే ఉంటుంది మీ జీవితం, మీ లైఫ్. మీరు రారాజు కావాలి అంటే నిలబెట్టాలి. వచ్చే బిజినెస్ నిలబెట్టండి. ఈ నెల 2,000 పీవీ ఉంది అంటే నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా బాలేసారి చెప్తారు 5 to 10% పీవీ పెంచాలి. నెక్స్ట్ మంత్ మీరు 2,100 కానీ 2,200 కావాలి. పై నెక్స్ట్ మంత్ 25 కావాలి. పై నెక్స్ట్ మంత్ 3 మంత్ కావాలి. వచ్చిన బిజినెస్ నిలబెడితేనే మీరు హీరో అవుతారు. వచ్చిన బిజినెస్ తీసుకుంటాడు. వచ్చిన బిజినెస్ నిలబెడితేనే మీరు మీ టీంలో డబ్బులు సంపాదించే వాళ్ళు తయారవుతారు. సో ఇది నిలబెట్టే బిజినెస్. నిలబెట్టడం మీకు వచ్చిందంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయిపోతాయి. బిజినెస్ పెంచుతారు, మీరు పీబీని నిలబెడుతున్నాడు, వెళ్తారు. సో ఫైనల్ టిప్స్ మీకు ఇచ్చింది ఏంటంటే నిలబెట్టడము. లాస్ట్ మంత్ వచ్చిన బిజినెస్ ఈ మంత్ రావాల్సిందే, 5 to 10% ఎగస్ట్రా రావాల్సిందే. ఎందుకంటే ఇది నిత్యం వాడేది. మార్నింగ్ లేసి అందరు ముఖం కరగాలి, దానికి టూత్ పేస్ట్ బ్రష్ కావాలి, తర్వాత టీ కాఫీ తాగుతారు మన దగ్గర ఉండి, తర్వాత స్నానం చేస్తారు, తర్వాత వంట చేస్తారు, తర్వాత ఇల్లు కడుక్కుంటాడు. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అండ్ మోడోవర్ ఏంటంటే ఎవడు హెల్తీగా లేరు, సో హెల్త్ సప్లిమెంట్ కూడా వాడతారు. మీ సర్కిల్లో ఫ్రెండ్స్ ఉంటాడు, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు రైతులు ఉంటాడు, వాళ్ళు అగ్రికల్చర్ వాడతారు. మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఉంటారు, వాళ్ళకి ప్రీమియం ప్రోడక్ట్ కావాలి, సో కాస్మెటిక్స్లో ప్రీమియం ప్రోడక్ట్ ఉన్నాయి. ఇవన్నీ అస్త్రం మన దగ్గర ఉన్నాయి. దీన్ని కరెక్ట్గా 1 by 1 మనము దాన్ని ఫాలోఅప్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో నేను చెప్పింది, నా ఉద్దేశం మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఏం చేస్తున్నాను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. డే 1 నుంచి ఎంత హార్డ్ వర్క్ చేశాను, ఇప్పుడు కూడా అదే హార్డ్ వర్క్లో ఉన్నాను. నేను నిన్న ఫీల్డ్కి వెళ్ళాను, రవి సరికి చెప్పాను, ఇంటికి వచ్చేసరికి 2 అయింది, రాత్రి 2 గంటలు అయింది, పడుకున్నప్పటికి 2:30 అయింది. మళ్ళీ మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. ఇప్పుడు ఫ్లైట్ వాళ్ళకి 7కి ఫ్లైట్ అంటే 5కి లేసి 5:30కి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసేసి, ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేసి ఇప్పుడు వచ్చి మీకు కరెక్ట్గా ఇక్కడ వచ్చాను, మీ ట్రైనింగ్ మీకు స్టార్ట్ చేశాను. సో డే 1 నుంచి నేను ఎలాగైతే హార్డ్ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు కూడా అంతే చేస్తున్నాను. ఎందుకు అంటే ఏది కూడా ఆపడానికి లేదండి, ఆపడానికి లేదు. ఎందుకంటే నేను పని చేస్తేనే నా టీం పని చేస్తుంది. యథా రాజా తథా ప్రజ అంటాడు. సో హార్డ్ వర్క్ వర్క్లేనూ రిలాక్స్. నేను వర్క్ చేసినప్పుడు రిలాక్స్. నేను అంత వర్క్ చేశాను అంటే ఎంత గ్రేటు. 2:30కి పడుకున్నా, మళ్ళీ 5 గంటలకు లేసామంటే నేనెంత గ్రేటు. మళ్ళీ లేచి
లేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చి వెంటనే మళ్ళీ జూమ్ చేస్తున్నాం అంటే నేనేంత గ్రేట్ అని అదే నాకు రిలాక్స్ చేస్తాను, అదే నాకు రిలాక్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో పని ఉన్నప్పుడు పని చేయాలి, పని లేనప్పుడు రిలాక్స్గానే ఉంటాం కదా. పని ఉన్నప్పుడు నేను ఎంత కంటిన్యూగా వర్క్ చేయలేను, నేను రెస్ట్ తీసుకొని చేస్తాను, నేను పడుకున్న తర్వాత చేస్తాను అంటే పని రాదు, పని ఉండదు కూడా. పని ఉన్నప్పుడు పని చేసుకుంటే పని పని లేనప్పుడు రిలాక్సే కదా ఫ్రెండ్స్. అదే అర్థం చేసుకోవాలి. సక్సెస్ఫుల్ పర్సన్ దీన్నే, పని ఉన్నప్పుడు పని చేసేస్తారు, లేనప్పుడు అదే రిలాక్స్. ఇంకా రిలాక్స్ కోసం ఏమైనా పెద్ద వర్డ్స్ కనిపెట్టాలేటండి? కాదు కదా. సో ఇలాగా మన సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర మనం నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి, అప్లైన్తో కోఆర్డినేషన్తో ఉండాలి. ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. అండ్ వెస్టిజ్ ఎంత అద్భుతమైన సిస్టమ్ అంటే మీతో పాటు మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చే వాళ్ళు అవుతారు. బయట ఎక్కడా లేదు, చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళు నేర్పించారు మనం మంచి పని చేయాలి, మంచి పని చేయాలి, మంచి పని చేయాలి నేర్పించారు. వెస్టిజ్లో నేను ఫస్ట్ ప్లాన్ విన్నప్పుడు నాకు అర్థమైంది వెస్టిజ్ మంచి పని, నేను మంచి పని నాకు నేర్పించారు పెద్దవాళ్ళు, అదే నేను ఇక్కడ చేస్తున్నాను అని అలా ప్లాన్ చేసుకొని వచ్చాను. అదే మోటోలో డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా అదే మోటోలో ఉన్నాను. సూపర్ సక్సెస్గా మనం ముందుకెళ్తున్నాము. టీం పెద్ద సక్సెస్గా ముందుకెళ్తూ మీ అందరూ కూడా సూపర్ సక్సెస్గా, మీ టీం సూపర్ సక్సెస్గా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నాకు మీరు మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు కార్లోనే ఉన్నాను, చూడండి, మీకు కార్లోనే చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో సక్సెస్ అవ్వడానికి తగ్గట్టు టిప్స్ అనేది చెప్పారు సార్. సో టార్గెట్ పెట్టుకోమన్నారు, అదేవిధంగా పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి, బిలీఫ్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, సర్వీస్ ఉండాలని చెప్పారు. సక్సెస్ ప్రతి ఒక్కరికి ఈజీగా వస్తుంది, కానీ దాన్ని నిలబెట్టుకోవడం తెలియాలని చెప్పారు సార్. సో ఈరోజు సెషన్ అయితే చాలా బాగా ఉపయోగపడిందండి. థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైన సమయం మాకు కేటాయించినందుకు. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం అండి. ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ షాఫుజీ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్కి నిన్న సడన్ గా అడిగాను నేను, సార్ ఇలాగా కోర్ టీమ్ తో మాట్లాడాలండి అని. అంటే నేను ఈవినింగ్ మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను, నేను ఆల్రెడీ క్యాంప్ లో ఉన్నాను అని చెప్పారు. మళ్ళీ ఈవినింగ్ వెంటనే అయితే సరే నేను ఏదో నైట్ ఏ టైం అయినా ఇంటికి వెళ్ళిపోతాను కాబట్టి పెట్టేయండి అన్నారు. యాక్చువల్ గా ఆయన ఇంకో రోజుకి చెప్పొచ్చు, ఆ సమ్మదర్ డే అని చెప్పగలిగేటువంటి ఇదిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనకి 2:30-3 గంటలకు వచ్చి మళ్ళీ మనకు 6 గంటలకు జూమ్ అంటే, సో దట్ ఈస్ ద కమిట్మెంట్ అండి. అంటే నా టీం కోసం నేను ఆ స్థాయిలో ఉండి సార్ అలా ఆలోచిస్తున్నారు అంటే ఈ గ్రో అవుతున్న లీడర్లు ఇంకెలా ఆలోచించాలో చూడండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను సాహు గారిని చూస్తున్నది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తారు. ఎందుకంటే ఆయన నేను కూడా వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసిన రోజులు చాలా ఉన్నాయి, బాక్సులు మోసుకున్న రోజులు ఉన్నాయి. సో అవన్నీ నాకు ఎప్పటికీ కూడా అనిపిస్తూ ఉంటది, అలా హార్డ్ వర్క్ చేయబట్టే కదా ఈ రోజుని విఎంసిఎం మెంబర్ అయ్యారు. సక్సెస్ అంత ఈజీ కాదండి. సక్సెస్ ఈజ్ ఈజీ ఎప్పుడు మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు. సో అంత హార్డ్ వర్క్ చేస్తారు, కమిట్మెంట్ గా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే బలంగా నమ్ముతారండి దేనన్నా సరే. ఈ రోజు ఆయన చెప్పిన ఒక పాయింట్, చాలా గ్రేట్ పాయింట్ ఏంటంటే నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు చెప్తున్నాను అన్నారు. సో మనం కూడా అది చేస్తే మనం కూడా విఎంసిఎం అవ్వచ్చు. లీడర్స్ నిజంగా చాలా గ్రేట్ పాయింట్స్ అయినా ఆయన చెప్పిన పాయింట్ లో మనం ఆచరించడం కాదండి, ప్రతిదీ డబల్ చేయమన్నారు ఆయన. అంటే మనం ఏదైతే చేస్తున్నామో అదే పని మన టీంతో చేయించినప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. సార్ నేను చేసేస్తున్నాను సార్, నేను నమ్ముతున్నాను సార్, నేను కష్టపడుతున్నానండి, నేను పాజిటివ్ గా ఉన్నాను అని అంటే నీ టీం పాజిటివ్ గా ఉందా లేదా, నీ లీడర్స్ పాజిటివ్ ఉన్నారా లేదా, నీ లీడర్స్ నమ్ముతున్నారా లేదా, నీ లీడర్స్ వర్క్ చేస్తున్నారా లేదా. ఇది బిజినెస్ అంతా కూడా మన టీం మీద ఆధారపడి ఉంటుందండి, మనం కాదు. మన టీం కూడా మనం ఏం చేస్తున్నామో అది చేయగలిగే వరకు తీసుకెళ్లడమే సక్సెస్. సార్ ఈ రోజు అలా చాలా మందిని తీసుకెళ్లారు కాబట్టి చాలా పెద్ద లీడర్షిప్ తయారైంది కాబట్టి ₹1,00,000 నుంచి 6 లక్షలు తీసుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు అంటే ఆలోచించండి. అలాంటి పాజిటివ్ అప్రోచ్ ఉన్నప్పుడు మాత్రమే, అంత పెద్ద లీడర్షిప్ తయారైనప్పుడు మాత్రమే 10 lakhs వస్తుంది. సో ఇయర్ అంతా ఒక టార్గెట్ పెట్టుకున్నాం మనం. ఫస్ట్ పాయింట్ చెప్పింది కూడా సార్ అదే, ఒక టార్గెట్ పెట్టుకోండి అని. 2026లో కూడా మన కోర్ లీడర్షిప్ అందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాము. ఆ టార్గెట్ కు అనుగుణంగా మనం అందరం పనిచేయాలి అంటే మాత్రం సీరియస్ గా వర్క్ చేయండి.
ఎప్పుడు కూడా మంత్ ఎండ్ మంత్ ఫస్ట్ అని ఉండదండి. 30 రోజులు మనకి ప్రతిరోజు కూడా వర్కింగ్ డేయే. సో చాలా మంది సగం చేసి మధ్య సగం మానేయడం ఉండకూడదు. మనం చివరి వరకు పోరాటం చేయాలి. 1 తారీఖు వరకు మన బిజినెస్ ఉంటుంది. 1 తారీఖు వరకు మన ప్రోడక్ట్ దొరుకుతుంది. 1 తారీఖు వరకు నెట్వర్క్ ఉంది. 1 తారీఖు వరకు అన్నీ ఉంటాయి. సో మనం ఎందుకు మనం 18, 19, 20తో స్లో అవ్వకూడదు. 18 వరకు ఎంత బిజినెస్ వచ్చిందో 18 నుంచి మిగతా ఎండింగ్ కూడా అంతే బిజినెస్ రావాలి. కాబట్టి ప్లాన్ చేయండి. నిజంగా సాహు గారు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా గోల్డెన్ వర్డ్స్ అండి. ఎందుకంటే అవి అనుభవించి ఫీల్ అయ్యి చేస్తూ చెప్పినటువంటి మాటలు. యాక్చువల్ గా సడన్ గా అడగడం, ఎందుకంటే ఏ మంచి వాయిస్ కొత్త వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా సాహు గారు తెలియదు. అట్లాంటి కనీసం 10 మంది 15 మందికైనా సరే సాహు గారి విషయం తెలియాలనే ఆలోచనతో పిలవడం జరిగింది. అడిగిన వెంటనే ఒప్పుకొని మనకి ఎక్కడో ఎయిర్పోర్ట్ లో ఉండి కారులో ఉండి మనకు మీటింగ్ ఇచ్చారు. ఈ కమిట్మెంట్ కావాలండి. ఎక్కడన్నా మన జర్నీ వెళ్తే మన జూమ్ మీటింగ్ అటెండ్ కారు చాలా మంది. నేను జర్నీలో ఉన్నాను సార్ అంటారు. ఎక్కడున్నా వినేదే కాబట్టి ఖచ్చితంగా మనం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు. థ్యాంక్ యూ సార్ అండి. ఆల్ ది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఒక 2 ముగ్గురితో ఫీడ్బ్యాక్ ఇప్పించండి. 2 to 3 మెంబర్స్ సార్. అంతే అండి, 3 మెంబర్స్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. రవితేజ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సావు సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆఫ్టర్ ఒక ఫ్యూ డేస్ తర్వాత మీ యొక్క వాయిస్ విన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నిజంగాను. ఎప్పుడు మాట్లాడి చాలా పాజిటివ్ గా చెప్తుంటారు. మీ యొక్క వాయిస్ మాకు పాజిటివ్నెస్ సార్ మెయిన్. చాలు సార్. సూపర్ సెక్షన్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మంచి ఛార్జింగ్ అయితే అయింది మాకు. ప్రతి పాయింట్ కూడా గన్ షాట్ పాయింట్ సార్. ఇవన్నీ కూడా పాటిస్తూ టీంతో కూడా అప్లై చేస్తాం సార్. ఇంప్లిమెంట్ చేస్తాం సార్ డెఫినెట్ గాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దేవిశ్రీ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ సాహు సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా రోజుల తర్వాత మీ జూమ్ సెషన్ అనేది వింటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాకు టైం ఇచ్చినందుకు. మీరు ఎప్పుడు మాట్లాడినా సార్ ఒకటే సార్, అనుకోండి అయిపోద్ది అని పాజిటివ్గా చెప్తారు. ఏది అనుకుంటే అదే జరుగుద్ది అని చెప్తారు. మీరు చెప్పిన సెషన్లో ఈరోజు పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ అని కాదు, అంతా సిస్టమ్ని ఫాలో అయితే సక్సెస్ వస్తుంది అని చెప్పారు కదా సార్. నిజం సార్ అది. థ్యాంక్ యూ సార్. మాకు ఎంతో విలువైన 10 పాయింట్లు చెప్పి మాకు సెషన్ ఇచ్చినందుకు. ఖచ్చితంగా మీ డ్రీమ్స్ మా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు యూనివర్స్కి అనంత కోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. సాహు గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సెషన్ చాలా ప్రతి పాయింట్ కూడా ఒక వెపన్ సార్. మీరు చెప్పే ప్రతి వర్డ్ కూడా వెరీ వెరీ చాలా వెలకట్లేని వర్డ్ సార్. అది మా అందరికీ కూడా మీ ఫోటో చూస్తేనే మేము మోటివేషన్ అయిపోతాం సార్. మీ పేరు వింటేనే మాకు చాలా ఒక వైబ్రేషన్ లా ఉంటది. ఎనీవే సార్, మీరు మంచి సెషన్ ఇచ్చారు. ఈ సెషన్ చాలా వాల్యుబుల్ సెషన్ సార్. ప్రతి పాయింట్ కూడా మాకు చాలా వాల్యుబుల్ పాయింట్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. దీన్ని చాలా యూటిలైజ్ చేసుకుంటాం సార్. మంచి సెషన్ ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని తొందరలోనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. చిన్న వెంకటేశ్వర గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. సాహు సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను చిన్న వెంకటేశ్వర మాట్లాడుతున్నాను సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ 5 పాయింట్స్ కూడా నేను మా టీం కి చెప్పడానికి సిద్ధపడతాను సార్. ఎక్సలెంట్ గా ఉంది సార్ సెషన్. చాలా రోజులు అయింది సార్. మరొకసారి మళ్ళీ ఎంత బిజీగా ఉన్నా సరే మాకు సెషన్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సత్యవతి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అరుణ మేడం.
గుడ్ మార్నింగ్ భూపతి సార్ గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గురువు గారు నమస్కారం సార్. చాలా చాలా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్. మళ్ళీ మీరు ఒకసారి మాకు మంచి మోటివేషన్ అయితే ఇచ్చారు సార్. మీ వైబ్రేషన్స్ మాకు వచ్చాయి సార్. మీ ఫోటోను మీ మాటల ద్వారా మంచి మంచి పాయింట్లు చెప్పారు సార్. మేము కూడా ఈ పాయింట్లన్నీ పాటిస్తూ మా టీంలో నేర్పిస్తూ మంచి సక్సెస్ తీసుకొని మేము కూడా త్వరలో మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాం సార్. మేము కూడా కమిట్మెంట్తో ఉంటాం సార్. మా టీంకి కూడా ప్రతి విషయాన్ని నేర్పించి మీటింగులకి తీసుకొచ్చి ఇంకా నాలెడ్జిని ఇప్పిస్తాం సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. అలాగే నాకు భూపతి సార్ గారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి రవికృష్ణ గారి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని విశ్వం ద్వారా మీకు కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. థ్యాంక్ యూ సావు మేడం. సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. సావు సార్, థ్యాంక్ యూ. ఈ మేడం గారే పాడారు టీం లీడర్ అండి. ఓకే ఓకే. కంగ్రాచులేషన్ మేడం. పాడర్ టీం అంతా కూడా అరుణ మేడం గారిదే. ఓకే ఓకే. కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో లీడర్స్ లాస్ట్ 2 కాల్స్ అండి, ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి. గుడ్ మార్నింగ్ సార్. విఎస్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ సాహు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే సక్సెస్ అనేది ఎలా వస్తుంది అనేది మీరు పాయింట్స్ రూపంలో మాకు వివరించారు ఈ రోజు నుంచి. ఎందుకంటే మీరు ఒక జూమ్ ఇచ్చారంటే ఆ జూమ్ అనేది మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్. ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మీరు ప్రతిసారి ఇలాగ జూమ్ ఇస్తున్నప్పుడు మాలో ఫీడ్బ్యాక్ నింపడమే కాకుండా మమ్మల్ని మోటివేషన్ ఇవ్వడం అనేది చాలా ఎక్సలెంట్ సార్. సూపర్ సార్. ఎందుకంటే మీరు అనుకుంటున్న డ్రీమ్ పర్పస్లో మీరు వెళ్తున్న క్రమంలో మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి సార్. ఎందుకంటే మీరు ఈ టైంలో కూడా ఇంత హార్డ్ వర్క్ చేస్తూ మీరు సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నారు. మేము మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం సార్. మేము చాలా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రమ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాహు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఈ రోజు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అంటే మనం టీంతో ఎలా ఉండాలి, మనం నేర్చుకుని టీంకి ఎలా నేర్పించాలి. అలాగే మీ కమిట్మెంట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మేము కూడా మీకులాగే మంచి కమిట్మెంట్ తీసుకొని మంచి లైఫ్ లో అచీవ్ అవ్వాలని అనుకుంటున్నాం సార్. అంటే 2:30కి వచ్చినా సరే 6కి జూమ్ మీటింగ్ ఇచ్చారంటే చాలా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మీ యూ. థ్యాంక్ డ్రీమ్స్ యూ. అన్ని గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సాహు సార్, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో లీడర్స్ అందరికీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరు కూడా సార్కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ రవికృష్ణ సార్. థ్యాంక్ యూ సాహు సార్.